నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సిద్ధం సభల మీద షర్మిల గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే 600 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని సిద్ధం సభలకు చెప్తున్నారు అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ సిద్ధం సభల మీద అనేక రకమైన ఏమంటారు డబ్బులు ఖర్చు చేస్తున్నారు అంటే 600 కోట్ల పైగా ఖర్చు చేశారని చెప్పేసి షర్మిల గారు అయితే చెప్తున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఇప్పుడు 600 కోట్ల లేకపోతే 6,000 కోట్ల లేదా 60,000 కోట్ల ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఎవరి ఇండివిజువల్ కెపాసిటీ వాళ్ళది వ్యక్తిగతంగా పార్టీ పరంగా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటి ఇప్పుడు ఈ 600 కోట్లు అని చెప్పి షర్మిల చెప్తున్నారు కదా సిద్ధ సభలకు మొత్తం 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రచారానికి సోషల్ మీడియాకి కానీ దేనికైతే ఏమి మొత్తం 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్క సిద్ధం సభలకు మాత్రమే రోజు ఒక సభ కండక్ట్ చేయడానికి సుమారుగా 100 కోట్లు పెడుతున్నారు దానికి మళ్ళీ ప్రచారం చేయడానికి మిగతా మొత్తం కలిపి 600 కోట్లు 4 సభలకు కలిపి పెట్టారనేది ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణ సరే ఈ 600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చులా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత ఖాతా నుంచి ఈ డబ్బులు తీశారా అనేది ఇంపార్టెంట్ షర్మిల అదే అడుగుతున్నారు ఏమడుగుతున్నారు అసలు 600 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అది నాకు కావాలి దాని మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు షర్మిల ఇది వాల్యుబుల్ పాయింట్ ఎందుకంటే వాల్యుబుల్ పాయింట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేశారు గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కేవలం అవన్నీ పార్టీ కార్యక్రమాలు దానికి ప్రభుత్వ కార్యక్రమాల కింద ఒక ముసుగేసి ప్రజాధనాన్ని తన సొంత ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు ఏంటి అవని మనం కనుక రివ్యూ చేసుకుంటే గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది 2 years బ్యాక్ దాదాపు 2 years అయింది ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని ఎంపీలని కోఆర్డినేటర్స్ని వీళ్ళందరినీ పిలిచి ఒక డైరెక్షన్ ఇచ్చారు ఇచ్చి మీ గ్రాఫులు బాగాలేవు కాబట్టి మీ గ్రాఫులు బాగుపడాలంటే నేను ఒక కార్యక్రమాన్ని ఇస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసి ప్రజల్లోకి పంపించారు ప్రజల్లోకి పంపించి ఆయన అమలు చేస్తున్నటువంటి నవరత్నాన్ని ప్రచారం చేయమన్నారు ప్రచారం చేసి ప్రతి ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మేము ఇంకా మరింత మెరుగైన పరిపాలన అందిస్తామని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి ఆయన 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి పిలుపు ఆ పిలుపు మేరకు కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళల సుమారుగా ఒక 40-50 మంది అసలు ఆ ప్రోగ్రాం అయిపోయి వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేదని అంటే పబ్లిక్లోకి వెళ్తే నిలదీస్తున్నారు మౌలిక వసతులు కనీస సౌకర్యాలు కల్పించకుండా మీరు ఇచ్చే నవరత్నాలు ఎవరికి కావాలని చెప్పి అడుగుతున్నారు అందుకని చెప్పి 30-40 మంది అసలు వెళ్ళలే ఆ కార్యక్రమానికి తర్వాత ఒక 5 నెలల తర్వాత మళ్ళీ రివ్యూ పెట్టుకొని ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు ఎవరెవరు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమానికి వెళ్ళలేదు నా దగ్గర లిస్ట్ ఉంది అలాంటి వాళ్ళకి నేను టికెట్ ఇవ్వలేను అని చెప్పి అప్పట్లోనే చెప్పారు అప్పటి నుంచి ఆ డిస్టర్బెన్స్ కొనసాగుతుంది ఇప్పటికి కూడా సో వెళ్ళింది ఆ కార్యక్రమంలో పెట్టినట్టు ఖర్చు ఎవరిది దానికి సంబంధించినట్టు పాంప్లెట్స్ ఇవ్వటం కానీ లేదా దానికి సంబంధించి స్టిక్కర్స్ కానీ ఇవన్నీ ప్రభుత్వ డబ్బు అంటే ప్రజలకు సంబంధించినట్టు డబ్బు ఇది పార్టీకి సంబంధించిన డబ్బు కాదు ఆ రోజు ఆయన పార్టీ జెండాలకు ఖర్చు కానీ లేదంటే రంగులకు ఖర్చు కానీ వాళ్ళ పార్టీ రంగులు వేయడానికి ఇవన్నీ కూడా ప్రజాధనమే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దాని మీద హైకోర్టు కూడా ముట్టికేసింది అయినా కానీ ఆయన పద్ధతిలో మార్పు రాలి ఆ తర్వాత ఏం చేశారు ఇది కాదు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకొక ప్రోగ్రాం ఇస్తాను నేను ఆ ప్రోగ్రాం మీరు వెళ్ళండి అని చెప్పి వై జగన్ నీడ్స్ ఏపీ అని చెప్పి ఆయన ఏదో ఒక కార్యక్రమం పెట్టారు కార్యక్రమం పెట్టి దాంట్లో ఏం చేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఆఫీసు కార్యాలయాల్లో సంబరాలు చేసుకుంటారు కదా అది ఆ రోజున అదే తరహాలో వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని అధికారుల చేత ప్రారంభించాడు ఆయన ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల చేత పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతాధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు దాన్ని అసలు పార్టీ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమం కింద మెర్జ్ చేసేసి పబ్లిక్లోకి తీసుకెళ్లాలని అతని పరిపాలన గురించి పబ్లిక్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేసి అప్పుడు ఏం చేశారు గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం ఫెయిల్ అయింది కదా ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు లీడర్లు కాదు అధికారులే పంపించాలని చెప్పి అధికారుల చేత కూడా పార్టీ ప్రచారం చేయించాడు
పార్టీ ప్రచారం చేయించి ఏంటి, ఈ రెవెన్యూ సదస్సులు కొన్ని పెట్టారు అప్పుడు. అంటే ఎవరెవరికి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ మేము తీరుస్తామని చెప్పి ఆ కార్యక్రమాన్ని కొన్ని రోజులు నడిపారు. కొన్ని రోజులు నడిపితే ఆ రోజు కూడా వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, ఇది పార్టీ కార్యక్రమమా ప్రభుత్వ కార్యక్రమం అనే దాని మీద ఆ రెండింటి మధ్య ఉండేటువంటి గీతను చెడిపేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల సొమ్ముని తన సొంత బాకా కోసం, తన సొంత ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారని చెప్పి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు, అలాగే అక్కడ ఏపీ టుమారో అనేది ఒకటి, తర్వాత సేవ్ డెమోక్రసీ అనేటువంటి సంస్థలు, ఇవన్నీ కలిపి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే దాని విచారణకు వచ్చింది. విచారణకు వస్తే ఇప్పుడు కూడా ఉన్నాయి, విచారణ జరుగుతున్నాయి. సరే, ఆ కార్యక్రమం అయిపోయింది. దానికి కొన్ని 100 కోట్లు తగలేశారు. సొంత పాంప్లెట్ల కోసం స్టిక్కర్ పోయి ప్రతి ఇంటికి పోయి స్టిక్కర్ వేయాలని చెప్పి ఇలాంటి టార్గెట్లు పెట్టారు. అదే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, సిద్ధం అని చెప్పి ప్రారంభించారు. సిద్ధం అని ప్రారంభించి సిద్ధానికి ఎవరు డబ్బులు పెడుతున్నారు ఎన్ని అని అంటే ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజాధనం అంటే ప్రభుత్వ ఖాతా నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి మొత్తం డబ్బులు తీసేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సొంత ప్రచారాన్ని, సొంత బాకాన్ని ఊదుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఆయన హోర్డింగ్లు పెట్టినా, లేదంటే ప్రచారం చేయించుకుంటున్నా, లేదంటే ఈ బస్సులకు సంబంధించినట్టు అన్నీ మొత్తం దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమం కింద ఈ సిద్ధ సభను చేస్తూ ఉన్నారు. పార్టీ సభ అది, కానీ ప్రభుత్వ కార్యక్రమం కింద చేసి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ ఖజానాలో మొత్తం ఖాళీ అయిపోయి ఈ సిద్ధం కార్యక్రమాల కోసం సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కృష్ణానది మీద ఉన్నట్టే ఐలాండ్ని తాకట్టు పెట్టారు. సో ఇంకా రేపు రాబోయే రోజుల్లో మరి ఇంకేమేమి తాకట్టు పెడతారో తెలియదు. డబ్బులు ఖజానా నుంచి అయిపోతున్నాయి, ప్రభుత్వ ఖజానా నుంచి. పబ్లిసిటీ మాత్రం సొంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు. దీన్ని అడిగేటువంటి వాళ్ళు లేరు. న్యాయస్థానాల్లో అయితే పిటిషన్లు ఉన్నాయి. పబ్లిక్ ఏమో ఇది ఎవరినైనా చెప్తారు, పార్టీ కార్యక్రమం అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అని చెప్పి ఎవరినైనా చేస్తారు. మొత్తం కలర్స్ దగ్గర నుంచి, జెండాల దగ్గర నుంచి అన్నీ అయ్యే ఉంటాయి. కానీ ఖర్చు మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళిపోతుంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్లు ఖర్చు అని ఇప్పుడు నేను చెప్పినటువంటి కార్యక్రమాలన్నిటికీ. అందుకే ఇప్పుడు షర్మిల ప్రశ్నిస్తున్నారు, ముందు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్పండి నాకు. మీరు ఎందుకు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు? రాష్ట్ర ఖజానాన్ని ఎందుకు ఖాళీ చేస్తున్నారు? అప్పులు తీసుకొచ్చి మీరు సొంత ప్రచారం చేసుకోవటం ఏంటి? వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా ఈ ప్రచారానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలలో డైరెక్ట్ బటన్ నొక్కే కార్యక్రమం కదా, దానికన్నా కూడా ఈ సొంత ప్రచారానికి బాగా ఊదుకోవడానికి ఎక్కువ అవుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు షర్మిల. సో ఫస్ట్ అసలు సిద్ధం సభలకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి తీయండి, లెక్క తీయండి అని చెప్పి చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనేక మంది రాష్ట్రాల్లో ఉండేటువంటి సీఎంల మీద ఈడీ దాడులు చేస్తుంది, సిబిఐ దాడులు చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు దాడులు చేయట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీ బీజేపీకి తొత్తు, అందుకే ఆయన మీద సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ రైడ్లు చేయట్లేదు. సో కాబట్టి ఇప్పటికి కూడా బీజేపీ తోటి ఆయన ఇండైరెక్ట్గా పొత్తులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ పొత్తులు లేకపోతే ప్రత్యేక హోదా గురించి కానీ, లేదంటే రాజధాని గురించి కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి వీటన్నిటి నుంచి ఎందుకు అడగట్లేదు? అడగకపోగా ఇప్పుడు సొంతంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే మీరు ఎందుకు కాముకుంటున్నారు అని చెప్పి బీజేపీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండింటి మధ్య పొత్తు ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ షర్మిల నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కలిపి నిలదీస్తున్నారు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా కనుక బీజేపీతో పొత్తు లేకపోతే సిద్ధం సభలో బీజేపీని విమర్శించాలి, నరేంద్ర మోడీని విమర్శించాలి. ఎక్కడ విమర్శించలేదు. విమర్శించకపోగా ఇప్పుడు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఐటీ దాడులు కానీ, ఈడీ దాడులు కానీ, లేదా సిబిఐ దాడులు కానీ జరగట్లేదు? ఎంక్వైరీ చేయించండి సిబిఐ చేత, లేదంటే ఈడీ చేత ఎంక్వైరీ చేయండి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించేసి అసలు ఈ సిద్ధం సభకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, వీటి మీద లెక్క తేల్చమని చెప్పి విచారణకు ఎందుకు ఆదేశించారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని షర్మిల అడుగుతున్నారు. సో దీని మీద బహుశా నేను అనుకోవటం ఆల్రెడీ వై నీడ్స్ ఏపీ అని చెప్పి, ఏదో ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఒక కార్యక్రమం ఉంది కదా, దాని మీద కోర్టులో కేసులు ఉన్నాయి. అంతకుముందు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికన్నా ముందు ఆల్రెడీ ఆయన కలర్లకు వేసి అసలు ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడే స్కూల్స్, ప్రభుత్వ ఆ కార్యాలయానికి కలర్స్ వేశారు. దానికి 3,000 కోట్లు అయిందని చెప్పి అప్పట్లోనే వేస్తే కోర్టులు ముట్టికాలు వేసినాయి.
కానీ ఆయన పద్ధతిలో మార్పు లేదు. ఇవాళకి కూడా సొంత పార్టీ కార్యక్రమాలని సొంత బాకా ఊదుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని కొన్ని వందల కోట్లు వెచ్చిస్తుంటే ఎందుకు ప్రశ్నించట్లేదు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించాలి కదా, ఈ దర్యాప్తు సంస్థలన్నీ ఏమైపోయాయి అనేటువంటిది షర్మిల వేస్తున్నటువంటి ప్రశ్న. సో కాబట్టి షర్మిల వేస్తున్నటువంటి ప్రశ్న చాలా వాల్యుబుల్ ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. చెప్పకపోతే ఆ రెండు పార్టీలు వైసీపీ బీజేపీ రెండు తెర వెనుక ఖచ్చితంగా వాళ్ళు స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారు. ఒకవేళ బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉన్నప్పటికి కూడా ఆ ఎఫెక్ట్ ఆ రెండు పార్టీల మీద కూడా పడే అవకాశం.